ప్రియమైన దేవుని వల్లరా, మరి ధర్మశాస్త్రం లేని కాలం 3 కాలాలు ఉన్నాయండి. అంటే వాక్య ప్రకారంగా 3 కాలాలు. ఏంటి ఆ 3 కాలాలు అని అంటే, ధర్మశాస్త్రం లేని కాలం ఒకటి, ధర్మశాస్త్రం ఉన్న కాలం 2, క్రొత్త ధర్మశాస్త్రం లేదా క్రొత్త నిబంధన లేదా సర్వసత్యం అనేది వచ్చిన కాలం. ఇలాగా 3గా మనం డివైడ్ చేసుకుంటే, ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది అని అంటే, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో మోషే గారి ద్వారా దేవుడిచ్చాడు. దానిని ధర్మశాస్త్రం అంటారు లేదా పాత నిబంధన అని అంటారు. ఇకపోతే క్రొత్త నిబంధన ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో క్రీస్తు ద్వారా ప్రారంభమైంది క్రొత్త నిబంధన. అంటే పాత నిబంధనలో ఉంది ధర్మశాస్త్రమే, క్రొత్త నిబంధనలో ఉంది కూడా ధర్మాన్ని గురించినటువంటి వాక్యాలే. ఇవి 2 లేని కాలం ఒకటి ఉంది. అదే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలకు ముందటి కాలం. బాగా ఆలోచించండి. ఇవి 2 లేని కాలం, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలకు ముందటి కాలం. ఆ ముందటి కాలం ఎంతకాలం ఉంది అని అంటే, సుమారుగా లెక్కలు వేసుకుంటే ఏమండి, 4 క్రీస్తు పూర్వం 4000 నుంచి 1500 తీసేయండి, ఎంత? 2500 సుమారు సంవత్సరాలు. అంటే ధర్మశాస్త్రమే లేని కాలం ఎంతకాలం ఉంది భూమి మీద అని అంటే, సుమారు 2500 సంవత్సరాలు. సుమారు 2500 సంవత్సరాల కాలంలో ధర్మశాస్త్రం లేదు. అంటే దేవుడి వాక్యం, ఇది ధర్మం అయ్యా, ఇది నీతి, నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలా చేయాలి, ఇది పాపం అంటే ఇలా చేస్తే నీతిగా బ్రతుకుతున్నట్టు, ఇలా చేస్తే పాపం చేస్తున్నట్లు అన్నీ వచ్చినవి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో. రాని కాలం, లేని కాలం క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలు. అంటే 2500 సంవత్సరాల్లో ఒక ధర్మంగా, ఒక ఆజ్ఞలుగా లేని కాలం అది 2500 సంవత్సరాలు. 2500 సంవత్సరాల్లో ధర్మశాస్త్రం లేని ఆ కాలంలో ఎంతమంది భక్తులు ధర్మంగా బ్రతికారో తెలుసా? ఎప్పటికీ మనకు వాళ్ళే ఆదర్శం. ఇప్పటికీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అయినా, సర్వసత్యం వచ్చిన తర్వాత అయినా, ఎప్పటికీ ధర్మశాస్త్రం లేని కాలంలో బ్రతికిన భక్తులే వాళ్ళ గురించే, వాళ్ళ నీతి గురించే, వాళ్ళ యథార్థత గురించే, వాళ్ళు బ్రతికిన విధానం గురించే ఎప్పటికీ మనకు వాళ్ళు ఆదర్శంగా ఉండిపోయారు. అది ఎవరెవరు అనేది మీకు తెలుసు, దాదాపుగా అందరికీ తెలుసు. ఒక హేబేలు మొదలుకొని మనం ఆలోచిస్తే, దేవునికి ఏమండి మనస్ఫూర్తిగా యథార్థంగా ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉంది చూసారా? అప్పుడు ఏమైనా ధర్మశాస్త్రం ఉందా? దేవుడు ఏం చెప్పాడా నాకు ఇలాగ ఇవ్వాలి మీరని? లేదు. కానీ హేబేలుకి ఎలా అనిపించింది? శ్రేష్టమైంది ఇవ్వాలి, నా దేవుడికి నేను ఇచ్చేటప్పుడు శ్రేష్టమైంది ఇవ్వాలి అని హేబేలుకి ఎలా అనిపించింది? ఎవరు వచ్చి చెప్పారు ఆయనకి? ఏ బోధకుడు వచ్చి చెప్పారు ఆయనకి? ఏ వాక్యం ఉంది ఆయన దగ్గర? ఏమి లేదు. కానీ తన మనస్సులో ఒకటి అనుకున్నాడు. ఏమన్నా తెలుసా? నా దేవునికి నేను ఇచ్చేది శ్రేష్టమైంది ఇవ్వాలి. చూసారా? దేవుడు ఇచ్చేది చూడడు, ఇచ్చే వ్యక్తిని చూస్తాడు, ఆ ఇచ్చే వ్యక్తి యొక్క మనసు చూస్తాడు అని ఆ రోజు దేవుడు తన భక్తుణ్ణి ఎన్నుకోవటంలో దేవుడు చూపించాడు. హేబేలుకి ఏ బోధకుడు చెప్పాడండి? ఎవరైనా ఇట్లా వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారా మీటింగ్లు పెట్టి? ఎవరు లేరు. వాళ్ళే కదా ప్రారంభం. ఆదాము అవ్వ, ఆ తర్వాత వాళ్ళకు పుట్టిన 2 పిల్లలు ఎవరు? కయ్యోను, హేబేలు.
వాళ్ళే ఉన్నారు నలుగురు. ఎవరు చెప్పారు ఆయనకి, ఇదిగో ఇలాంటిది ఇవ్వాలయ్యా దేవుడికి అని? ఇవ్వాలి, ఇలాంటిది ఇవ్వాలని చెబుతున్నా ఇవ్వలేం మనం, అవునా కాదా? దేవుడికి ఇస్తే ఇలా ఇవ్వాలి, ఇలాంటిది ఇవ్వాలి, ఇలాంటి మనసుతో ఇవ్వాలి అని చెప్పినా, బైబిల్లో రాయబడినా ఇవ్వం మనం. ఆ రోజు బైబిల్ లేదు, దేవుడి మాట లేదు, చెప్పేవాళ్ళు లేరు. కానీ దేవుడికి ఎలాంటిది ఇచ్చాడు? శ్రేష్టమైంది. బాగా ఆలోచించాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతేనండి, నిజంగా ఒక్కొక్కరు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి తొంగి చూస్తే అసలు వీళ్ళు ఎలా చేయగలిగారు ఇలాంటి సాహసోపేతమైనటువంటి పనులు? వీళ్ళు ఎలా చేయగలిగారు? అప్పుడు వాక్యం లేదు కదా, చెప్పేవాళ్ళు లేరు కదా. ఏమండి, చెప్పేవాళ్ళు లేరు కదా ఆ రోజు. ఇదిగో ఇలా చేయండి అయ్యా, ఇది మంచిది అని చెప్పేవాళ్ళు లేరు కదా ఆ రోజు. మరి ఎలా చేయగలిగారండి వాళ్ళు? ప్రియమైన దేవుని వల్ల ధర్మశాస్త్రము లేని కాలంలో బ్రతికిన భక్తులు, ఎంత భక్తులు, వాళ్ళ భక్తి ఎంత గొప్పది అని అంటే ఎవ్వరు పనికిరారు వాళ్ళ భక్తి ముందు. వాక్యం లేని రోజుల్లో వాళ్ళు బ్రతికిన విధానం అంత గొప్పగా వాళ్ళు దేవుని కోసం బ్రతకగలిగారు. ఒక అబ్రహామును చూడండి, ఒక నోవాహును చూడండి, ఒక ఇస్సాకును చూడండి, ఒక యాకోబును చూడండి, ఒక యేసేపును చూడండి. ఆదికాండంలో మనకు కనిపించే భక్తులు కదండి వీళ్ళంతా. ఆ రోజు వాక్యం ఉందా వాళ్ళ దగ్గర? ధర్మశాస్త్రం ఉందా వాళ్ళ దగ్గర? లేదు. లేకపోయినా ఎంత బాగా బ్రతికారండి వాళ్ళు. ఎవరు చెప్పారు అసలు వాళ్ళకి ఇలా బతకాలని? మనం చెప్పినా బతకట్లేదే, మనకు బోధ చేసినా బ్రతకట్లేదే. మనము వాక్యం ఇంత పెద్ద పుస్తకం 66 పుస్తకాలు మన దగ్గర ఉన్నా బతకట్లేదే మనం. ఏమండి, రోజు కళ్ళ ముందు వాక్యం కనపడుతున్నా, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాక్యం వింటున్నా బతకట్లేదే మనం. ఆ రోజుల్లో వాళ్ళు ఏంటండి, వాళ్ళు ఏమి లేని రోజుల్లో ఎంత బాగా దేవుని కోసం బతికారు. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది. ఒక నోవాహు గురించి రాయబడింది తెలుసు కదా మనకి. అది వరకు చూడని పరిస్థితులను దేవుని యందు విశ్వాసం ఉంచి ఓడగట్టయ్యా అంటే కట్టాడండి. నువ్వు కట్టమంటే కడతావా? నువ్వు ఓడ వ్యాపారం చేసుకోవడానికి సముద్రం దగ్గరికి వెళ్ళి కట్టమంటే కడతాం, ఇక్కడ కట్టాం మనం. ఎందుకని? మనల్ని ఎవడైనా చూస్తే ఇక్కడ ఓడగట్టాడు అనుకోండి, మనం ఎవరైనా ఓడగట్టుతున్నాం అనుకోండి ఈ రోడ్డు మీద, ఏమనుకుంటారు? ఏమండి, వీడికి ఎంత మెంటలు వచ్చిందో అనుకుంటారు. ప్రియమైన దేవుని వల్లరా, ఓడ కట్టాడు, ఎంత పెద్ద ఓడ కట్టాడు దేవుడు మాటను నమ్మి. అది వరకు చూడని వర్షం, అది వరకు చూడని పరిస్థితులు, ఎవరు చెయ్యలేదు ఆ పనులు. కానీ దేవుడు చెప్పంగానే అంత పెద్ద ఓడ విశ్వాసంతో కట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. చూసారా? ఎవరు చెప్పారు వాళ్ళకి వాక్యం? ఎవరు చెప్పారు? వాళ్ళ దగ్గర పుస్తకం ఏమైనా ఉందా చదువుకోవటానికి? ఏమీ లేదండి. నిజంగా ఎంత బాగా బ్రతికారండి వాళ్ళు. ఏమండి, ఒక మాట చూపిస్తాను బైబిల్లో. ఆదికాండం ఒకసారి చూద్దాం. ఆదికాండం, ఏమండి, ఆదికాండం ఒకసారి మనం చూడగలిగితే, ఆదికాండం 13వ అధ్యాయం మనం చూడగలిగితే, ఇది మీకు తెలుసు, ఈ సందర్భంలో ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏమండి, అబ్రహాము, ఆయన సహోదరుడు కుమారుడు లోతు, వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. అదే దేవుడు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు కదా దేవుడు, వెళ్తున్నారు. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళకి పశువులు ఎక్కువ కదండి, వాళ్ళకి కాపరులు కూడా ఎక్కువే. ఆ పశువుల కాపరుల మధ్య గొడవలు వస్తున్నాయి. అలా గొడవలు వస్తున్నప్పుడు బాగా ఆలోచించాడు. అలా గొడవలు వస్తున్నప్పుడు అబ్రహామును లోతుని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, మనం బంధువులం, రిలేషన్, మనం బంధువులం, మన బంధువులం కదా మనం, వాళ్ళ గొడవలు మన దాకా వస్తాయేమో. చూడండి ఎలా ఆలోచించారు.
పనివారు మధ్య జరుగుతున్న గొడవలు ఎక్కడి దాకా రావచ్చు? మన దాకా రావచ్చు. కనుక ఒక పని చేయి. ఏంటో తెలుసా? నువ్వు ఏం ప్రాంతం ఎన్నుకుంటావో ఎన్నుకో. నువ్వు తూర్పు వెళ్తే నేను ఎక్కడికి వెళ్తాను? పడమర వెళ్ళిపోతాను. నువ్వు దక్షిణం వెళ్తే నేను ఉత్తరం వెళ్ళిపోతాను. నీకు ఆపోజిట్ వెళ్ళిపోతా. నీ దరిదాపుల్లో నేను ఉండను అని ఆప్షన్ ఎవరికి ఇచ్చాడండి? చిన్నోడికి ఇచ్చాడు. బాగా వినండి. అంటే ఒక పెద్దవాడు కుటుంబంలో చిన్నవారి పట్ల ఎలాంటి ఉద్దేశాలతో ఉండాలి అనేది నేర్పిస్తున్నాడు. చూడండి, ఒక పెద్దవాడు, అబ్రహాం గారు పెద్దవాడు, లోతు తన సహోదరుని కొడుకు, కుమారుడు. ఒరేయ్ నువ్వు అటు బోరా అన్లా. అర్థమైందా? నువ్వు అటు చూసుకో, నేను మంచిది ఏదన్నా ఈయన ప్లేస్ చూసుకొని నేను ఇటు పోతా, నువ్వు అటు పో అని అన్లా. ఏమన్నాడండి? ఏమన్నాడు చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 9వ వచనం. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను అని లోతుతో చెప్పాడు. ఒక ఆస్తి లేదా ఒక భూభాగం లేదా ఒక ఉండే చోటు ఏదైనా అనుకోండి, ఒక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ పట్ల ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఎవరికి ఇస్తున్నాడు? ఆప్షను ఎవరికి ఇస్తున్నాడండి? చిన్నోడికి ఇస్తున్నాడు. ఇదిగో ముందు నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు సెలెక్ట్ చేసుకో, తర్వాత నేను చూసుకుంటాను, తర్వాత నువ్వు వెళ్ళిన దానికి నీ దరిదాపుల్లో నేను ఉండను, నేను ఇబ్బంది పెట్టను, నీకు ఆపోజిట్ వెళ్ళిపోతా నేను అని ఒక పెద్దతను చిన్నవాడి మీద చూపించేటువంటి ఒక ప్రేమ ఆప్యాయతలు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు అలా ఉన్నాయా అండి? ఏమండి? ఎవరికి వారు స్వార్థం. పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేడు, ఎవరికి వారు స్వార్థం. ఎవరైనా మంచిదే కోరుకుంటాం. ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఈరోజు ఎలా ఆలోచిస్తున్నారో మీకు నేనేం చెప్పనవసరం లేదు. వాక్యం ఉంది మన దగ్గర, ధర్మశాస్త్రం ఉంది, ఆ తర్వాత వచ్చిన కొత్త ధర్మశాస్త్రం ఉంది, ఇన్ని 66 పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. కానీ మన కుటుంబంలో మనం ప్రవర్తించే విధానం ఏమైనా బాగుందా? పెద్దవాళ్ళు ఆలోచించండి. మీరు నిజంగా చిన్నవారి పట్ల ఇలాగే ఆలోచిస్తున్నారా? మీరు చిన్నవారి పట్ల ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోనివ్వండి. తమ్ముడే కదండి, చెల్లిలే కదండి, ఒక అక్కే కదండి. ఏమండి? ఆప్షన్ ఇవ్వండి, ఆప్షన్ వాళ్ళకి ఇవ్వండి. మా అన్న ఎంత మంచోడు, మా అన్న ఎంత ఏమండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు కొట్లాడుకుంటే ఆ కొట్లాట్లు ఎవరి దాకా వెళ్తాయి తెలుసా? మీ పిల్లల దగ్గరకు వస్తాయి. వాళ్ళు ప్రేమగా ఉండలేరు, వాళ్ళు కూడా మంచిగా ఒకరికి ఒకరి మధ్య ఆప్యాయతలు కలిగి ఉండలేరు. వాళ్ళు అవి ఎక్కడికో వెళ్తాయి. అవి ఎంతో దూరం వెళ్తాయి, తరాలు కూడా వెళ్తాయి. అవి ధర్మశాస్త్రం లేని రోజుల్లో వాళ్ళు బ్రతికిన విధానం చూడండి ఎంత బాగుంది. ఏమండి? ఒక భక్తుడిని మీకు చూపించాలనుకుంటున్నాను. ధర్మశాస్త్రం లేని కాలంలో ఉన్న భక్తుడు నిజంగా ఎంత గొప్పగా బ్రతికాడు అని అంటే, ఏమండి నిజంగా ఆ మాటలు చదువుతుంటే నాకైతే అసలు మైండ్ పోయిందండి. ఏంటి వీళ్ళు ఇంత బాగా బతికటం ఏంటి? అసలు వాళ్ళ దగ్గర వాక్యం లేదు, చెప్పేవాళ్ళు లేరు, ఎవ్వరు లేరు వాళ్ళ దగ్గర. కానీ ఏంటి వాళ్ళు ఇలా బ్రతికారేంటి అని మైండ్ పోయిందండి. ప్రియమైన దేవుని వల్లరా, ఎవరా భక్తుడు అని అంటే యోబు గారు. ఈయన ధర్మశాస్త్రం లేని కాలంలో ఉన్నాడు. బాగా ఆలోచించండి. ఈయన ఎప్పుడున్నాడో తెలుసా? ఎప్పుడు భూమి మీద బ్రతికాడో తెలుసా? ధర్మశాస్త్రం లేని కాలంలో బ్రతికాడు. నీకెట్ట తెలుసండి అంటారేమో. ఒకసారి బైబిల్ చూద్దాం. యోబు గ్రంథం మనం చూడగలిగితే, యోబు గ్రంథము 42వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 16వ వచనం చదవండి. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు
బ్రతికి అని రాయబడి చూడండి. అటు తర్వాత అంటే అర్థం ఏంటంటే ఈ సంఘటనలు జరిగిన తరువాత. ఏ సంఘటనలు జరిగిన తర్వాత? యోబు పెళ్ళయింది, భార్య ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా యవనస్తులు. యోబు గ్రంథంలో జరిగిన ఆ సంఘటనలు జరిగేటప్పటికే సుమారు ఆయన వయసు అంచనా వేసుకుంటే ఒక 60 సంవత్సరాలు. 60 ప్లస్ ఇక్కడ ఏమని రాయబడింది? అటు తరువాత 140. అంటే 60 ప్లస్ 140 అంటే ఎంతకాలం? సుమారు 10 అటు ఇటుగా ఉండొచ్చు. సుమారు ఎన్ని సంవత్సరాలండి? ఒక 200 సంవత్సరాలు. 200 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఏ కాలంలో ఉన్నారో తెలుసా? అబ్రహాము గారి కాలంలో ఉన్నారు. ఎందుకంటే మోషే గారి కాలం వచ్చేసరికి వయసు ఎంతకు తగ్గించేశాడు దేవుడు? 90వ కీర్తనలో రాయబడింది కదా, 70 సంవత్సరాలు నీకు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. అవునా? అంటే ప్రియమైన దేవుని వల్లరా మోషే గారి కాలం వచ్చేసరికి తగ్గిపోయింది, వయసు తగ్గిపోయింది. కానీ సుమారు 200 సంవత్సరాలు కాలం బ్రతికిన ఆ మనుషులు ఏ కాలంలో బ్రతికుండొచ్చు అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ కాలాలలో బ్రతికినటువంటి ఒక భక్తుడే యోబు గారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆయనకు ధర్మశాస్త్రం ఉందా ఆయన దగ్గర? లేదు. అర్థమైపోతుంది మనకి. తర్వాత ఇకపోతే ఆయన ఆస్తులు ఒకసారి మనం చూసుకుంటే బంగారము, వెండి వీటి గురించిన ప్రస్తావన లేదు. ఆయన ఆస్తులు ఏంటి అని అంటే వేల కొలది ఒంటెలు, వేల కొలది గొర్రెలు, వేల కొలది గాడిదలు. అవునా? పశువులే వాళ్ళకి ఆస్తులు. ఇవి ఆస్తులుగా కలిగిన కాలం ఏది? అబ్రహాం గారి కాలం, ఇస్సాకు కాలం, యాకోబు కాలం. అర్థమైందా? అంటే ప్రియమైన దేవుని వల్లరా వాళ్ళకు ముందు వెనక అటు ఇటుగా ఆ సమకాలీన కాలంలో బ్రతికిన భక్తుడే యోబు గారు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, మనం యోబు గ్రంథం చదివేటప్పుడు ఎలా చదవాలి అని అంటే ప్రియమైన దేవుని వల్లరా ఆయన ఆ కాలానికి చెందినవాడిగా చదవాలి ఒకటి. రెండోది మనం ఆలోచిస్తే యోబు గ్రంథం అనేది డిస్కషన్స్ అన్నమాట. డిస్కషన్ అంటే వాదోపవాదాలు, అలా చదవాలి దాన్ని. 1వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు చదువుకుంటూ పోతే నీకు ఏం అర్థం కాదు. అర్థమైందా? చదివే విధానం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. అవన్నీ కూడా డిస్కషన్స్ అంటే వాదోపవాదాలు. అర్థమైందా? వాదోపవాదాలు. ఎవరెవరికి వాదోపవాదాలు? యోబుకు, అతని స్నేహితులకు వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏమండి? బాగా ఆలోచించండి. ఆ వాదోపవాదాలు 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని అంటే 3వ అధ్యాయం నుండి, ఏమండి 3వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు ఒక టర్మ్ వాదోపవాదాలు ముగిసినాయి. అంటే అతని స్నేహితుల పేర్లు చెప్పండి. ఎలీఫజు, తర్వాత ఎవరు? జోఫరు, తర్వాత ఎవరు? బిల్దదు. ఏమండి? వీళ్ళ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. ఎలీఫజు మాట్లాడిన తర్వాత యోబు మాట్లాడతాడు, జోఫరు మాట్లాడిన తర్వాత మళ్ళీ యోబు మాట్లాడతాడు, బిల్దదు మాట్లాడిన తర్వాత మళ్ళీ యోబు మాట్లాడతాడు. అట్లా వాదోపవాదాలుగా మీరు తీసుకోవాలి. ఓకేనా? అలాగా ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అయ్యింది ఎక్కడానంటే 3వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం దాకా. మళ్ళీ సెకండ్ టర్ము మళ్ళీ వాదోపవాదాలు స్టార్ట్ అయినాయి ఎలీఫజ్ దగ్గర నుంచి. అది ఎక్కడి నుంచి అని అంటే 15వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు. ఏమండి? ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఎలీఫజు, మళ్ళీ యోబు గారు, మళ్ళీ జోఫరు, మళ్ళీ యోబు గారు, మళ్ళీ బిల్దదు, మళ్ళీ యోబు గారు. ఇలా వాదోపవాదాలు జరుగుతాయి. మూడోది, ఇప్పుడు కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి కదా, మీకు అర్థం కావటానికి చెప్తున్నా. కోర్టుకు వెళ్ళామనుకోండి, ముందు లాయర్ మాట్లాడతాడు, ఆ తర్వాత అతని వాదనని ఇతను ఏం చేస్తుంటాడు, ఇంకొక లాయర్ ఏం చేస్తుంటాడు, ఖండిస్తూ ఉంటాడు. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, ఖండిస్తారు. ఇటు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, వాదోపవాదాలు. కోర్టులో లాయర్ల మధ్య జరిగే వాదోపవాదాలు ఒకసారి మీకు గుర్తుపెట్టుకుంటే, ఇతను చెప్పిన తర్వాత అతను చెప్తాడు, అతను చెప్పిన తర్వాత మళ్ళీ ఇతను చెప్తాడు.
ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగా సెకండ్ టర్మ్ కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే థర్డ్ టర్మ్ ఏ అధ్యాయం నుంచి అని అంటే 22వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు మళ్ళీ ఎలీఫజు, మళ్ళీ జోఫరు, మళ్ళీ బిల్దదు, ఆ తర్వాత లాస్ట్లో ఇంకొక ఆయన వస్తాడు. ఆయన మొత్తం వీళ్ళందరూ కూడా వాదోపవాదాలుగా మీరు చదవాలి. దాన్ని ఇప్పటి నుంచి అలా చదవండి, వండర్ఫుల్గా అర్థమయ్యిద్ది. దీన్ని మీరు వాదోపవాదాలుగా చదవాలి. అర్థమైందా? అలా మీరు చదివినప్పుడు ఎన్నో విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ యోబు గారు ఏ కాలానికి చెందినవాడు అని మనం చదువుకున్నాము? పితరుల కాలానికి చెందినవాడు. అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు. ధర్మశాస్త్రం లేని ఆ రోజుల్లో యోబు గారిని ఎలీఫజు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసి ఉంటావు, అందుకే నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన మాటలు చూద్దాం. ఏమండి, యోబు గ్రంథం మనం చూడగలిగితే 22వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 22వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం యోబు గ్రంథం. ఇప్పుడు మీరు చదివేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేదు. ఓకే, ఇప్పుడు మీరు అది మైండ్లో పెట్టుకొని చదవాలి. 22వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఫస్ట్ టైం అయిపోయింది కదా, ఫస్ట్ టైం అయిపోయింది. ఇది సెకండ్ టైం. సెకండ్ టర్మ్లో అంతకుముందు యోబు మాట్లాడిన దానికి ఈయన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా చూద్దాం, ఒక్కొక్కటిగా మనం చూడగలిగితే 5వ వచనం చూద్దాం. 5వ వచనం, నీ చెడుతనము గొప్పది కాదా. ఇప్పుడు ఇలా చదివితే మీకు ప్రతి వచనం అర్థమైంది. అర్థమైందా? మీకు ప్రతి వచనం మీకు అర్థమైంది. యోబుని ఏమంటున్నాడండి ఎలీఫజు? నీ చెడుతనము గొప్పది కాదా అంటే, నువ్వు తప్పు చేసావయ్యా, నీ బ్రతుకు ఇంత నాశనం ఎందుకయిందో తెలుసా? నీ పిల్లలు చచ్చిపోవటం ఏంటి, అన్నీ ఒకే రోజు పోవటం ఏంటి, నీ శరీరం ఇలాగ అయిపోవటం ఏంటి, నీ భార్య కూడా నిన్ను అసహించుకునే స్థితిలోకి నువ్వు దిగజారిపోయావు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు మైండ్ ఏమైనా పని చేస్తుందా? నీకేమైనా నీ చెడుతనము గొప్పది కాదా అంటున్నాడు. నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు, నువ్వు ఎన్ని దోషాలు చేస్తే ఎంత కర్మ అనుభవిస్తున్నావు నువ్వు, అది ఆ భావం. నువ్వు ఎన్ని దోషాలు చేశావు, నీ దోషములు మితిలేనివి కావా, పరిమితి అంటే అసలు నువ్వు ఎన్ని దోషాలు చేస్తే ఇంత శిక్ష అనుభవిస్తున్నావు. అంతే కదండి, మనం కూడా అలాగే అనుకుంటాం కదండి. ఎవరైనా విపరీతమైన బాధలు అనుభవిస్తుంటే ఏమనుకుంటామండి? వీడు ఎన్ని చేస్తే వీడి గతిట్టగా అయిపోయింది. పిల్లలు చచ్చిపోయినా అలాగే అనుకుంటాం కదా, ఒకటి తర్వాత ఒకడు, ఒక ముగ్గురు పిల్లలు వరుసగా చచ్చిపోతే ఏమనుకుంటామండి? అవునా? అనుకుంటామండి, సమాజంలో అనుకుంటారు. ఈయన పరిస్థితి అలా కాదు, ఒకే రోజు పిల్లలందరూ చచ్చిపోయారు. ఓన్లీ ఒక్కరోజే, 1 డే, ఒక్క రోజులో జరిగిపోయింది మొత్తం నాశనం. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఈ పరిస్థితిని చూసిన ఎవరైనా ఏమంటారు? అదే ఎలీఫజు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ దోషములు మితిలేనివి కావా, ఏమియు ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నువ్వు తాకట్టు పుచ్చుకుంటివి. ఏమీ ఇయ్యకయే ఏం చేస్తున్నావు? నువ్వు తాకట్లు పెట్టుకుంటున్నావు. తర్వాత వస్త్రహీనుల బట్టలను తీసుకున్నావు. వస్త్రహీనుల, అసలే వస్త్రాలు లేవు, ఏదో రెండు గుడ్డ ముక్కలు ఉన్నాయి వాళ్ళకి, ఆ గుడ్డ ముక్కలు కూడా తీసేసుకున్నావు నువ్వు. వస్త్రహీనుల బట్టలను తీసేసుకున్నావు. ఇవన్నీ పాపం ఆయన చేయలేదండి, ఇవన్నీ ఆయన చేయలా. కానీ ఏం చేస్తే నీకు గతి పట్టిందో చెప్తున్నాడు. అర్థమైందా? ఆయన మాట్లాడుతున్నాడు. అలాగని యోబు ఇవన్నీ చేశాడు అనుకోమాకండి.
తెలియకుండా మాట్లాడతాం కదా. ఒక కుటుంబం ఏదైనా నలిగిపోతే, పాడైపోతే మనకు తెలియకుండానే మనం మాట్లాడేస్తాం. ఆ రోజు ఆయన కూడా అదే చేస్తున్నాడు. నీకు ఇంత గతి ఎందుకు పట్టిందో తెలుసా? నువ్వు ఎన్ని దోషాలు చేస్తే నీకు ఈ గతి పట్టింది, నీకు ఎప్పటికీ బుద్ధి రావట్లేదు అంటున్నాడు ఆయన. ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఏమండి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళిచ్చావా? నువ్వేమైనా ఎప్పుడైనా నీళ్ళిచ్చా మొహమేనా నీది? ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, ఎప్పుడైనా నీళ్ళిచ్చిన మొహమేనా నీది? నీళ్ళిచ్చావా నువ్వు? ఆకలి కొనిన వానికి అన్నం పెట్టలా? నువ్వు అన్నం పెట్టలా ఆకలి కొనిన వానికి? ఆకలి కొన్నవాడు అమ్మా ఒక ముద్దయ్య అమ్మ అంటే పక్కెళ్ళరా అంటావు నువ్వు, అవునా? పక్కెళ్ళరా అంటే వాళ్ళకి తెలియదులే పక్కెళ్ళటం. ఏదో మీ ఇంట్లో ఉన్నది ఒక ముద్ద పెట్టండి, ఎప్పుడు అలా అనకండి. బయటికి వెళ్ళేటప్పుడు జేబులో చిల్లర వేసుకొని వెళ్ళండి. అర్థమైందా? ఆకలితో ఎంతోమంది కనబడుతూ ఉంటారు. ₹1, ₹2, ఒక ₹5 ఇవ్వండి దయచేసి మీ దగ్గర ఉంటే. అలా చేయకండి. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఇస్తే ఆ రోజు వాళ్ళకి కడుపు నిండిద్ది చెప్పండి? మీ ఇంట్లో చిల్లర ఉంటుంది కదా, కొట్టుకెళ్ళినప్పుడు మిగిలిన చిల్లర ఉంటుంది కదా, అవి మళ్ళీ మీరే తినేయకండి. కొంచెం పక్కన పెట్టండి. వాటిని వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు జోబులో వేసుకొని వెళ్ళండి. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఇస్తే వాళ్ళకి ఆకలి తీరాలి చెప్పండి? కొంచెం మానవత్వంతో ఆలోచించే ప్రయత్నం కూడా చేయాలి మనం. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా నువ్వు అన్నం పెట్టలేదయ్యా. తర్వాత ఏమంటున్నాడండి? బహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును. తర్వాత 9వ వచనం చూద్దాం. విధవరాండ్రను ఒట్టి చేతులతో పంపేశావు నువ్వు. విధవరాండ్రను ఏం చేశావు నువ్వు? ఒట్టి చేతులతో. విధవరాళ్ళు, భర్త లేని వాళ్ళు నీ దగ్గరికి సహాయం కోసం వస్తే పంపించేసావు నువ్వు. తర్వాత ఏమంటున్నాడండి? తండ్రి లేని వారి చేతులు విరగొట్టావు నువ్వు. తర్వాత ఏమంటున్నాడండి? ఏమండి, ప్రియమైన దేవుని వల్లరా కావుననే బోనులు నిన్ను చుట్టుకొనినవి, బోనుల్లో బంధించబడిపోయినట్టుగా నిన్ను చుట్టేసుకున్నవి, నువ్వు ఇక కదల్లేవు, నీ జీవితం ఇంతే అని మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ఎన్ని తప్పులు చేస్తే నీకు ఈ గతి పట్టింది, ఎన్ని తప్పులు చేస్తే నువ్వు ఇంత బాధ అనుభవిస్తున్నావు నువ్వు. కనుక ఏమంటున్నాడండి? కనుక ఆ తర్వాత చెప్తాడండి, నువ్వు మనసు మార్చుకోయ్యా, నీ మనసు నువ్వు మార్చుకో, దయచేసి నీ మనసు మార్చుకో, దేవుడి దగ్గరికి రా ఇప్పటికైనా. ఆయనకేమో అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు? నేనెప్పుడు విధవరాళ్ళకి ఇలా చేశాను, నేనెప్పుడు అన్నం లేదని నా దగ్గరికి వస్తే నేనెప్పుడు వాళ్ళని కాదన్నాను, నేను ఎవరికి నీళ్ళు ఇవ్వలేదు, నేను అనాథలైన పిల్లలకి నేను ఏం చేయలేదు అని ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఆయనకి. ఎందుకంటే అవన్నీ ఆయన చేసినవి కావు. కానీ ఇతను మాట్లాడుతున్నాడు, నువ్వు ఇవన్నీ చేసుంటావు, నువ్వన్నీ చేసుంటావు కూడా కాదు, నువ్వు ఇవన్నీ చేసావు నువ్వు, అందుకే నీకు ఈ గతి పట్టింది అంటున్నాడు. అప్పుడు దానికి ఆ యోబు భక్తుడు ఏమని సమాధానం ఇస్తున్నాడో ఒకసారి ఆయన పాయింట్స్ అన్నీ, ఆయన చేసినవన్నీ చదువుతుంటానండి, నిజంగా ధర్మశాస్త్రం లేని ఆ రోజుల్లో ఏంటయ్యా ఇంత నీతిగా బతికావా నువ్వు అని అనిపిస్తుందండి. ఒకసారి చూద్దాం, ఆ మాటలు ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని వల్లరా. ఇప్పుడు ఇది చదువుకున్నారు కదా మీరు, ఇప్పుడు 31వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇప్పుడు 31వ అధ్యాయం చూడండి. ఏమండి, 31వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, 31వ అధ్యాయము మొదటి వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే. కన్నులతో ఆయన ఏం చేసుకున్నాడట? తాను ఎంత నీతిగా బతికాడో చెప్తున్నాడు అక్కడ. నేను ఎంత నీతిగా బతికానో తెలుసా? కన్నుల దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాడట. ఏమని నిబంధన? కన్యకను నేనేలాగూ చూచుదును. ఏమండి, ఎంత నీతి అండి!
ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, నీ చూపు ఎలాంటి చూపు? నీ చూపు ఎలాంటి చూపు? ఒకసారి ఆలోచించాలి. నిజంగా ఈ మాటలు చదువుతుంటే మైండ్ పోయిందండి. ఏంటి అసలు ఇల్లు ఎంత బాగా ఎట్ట బతికారు అసలు ఇల్లు. ఆయన కన్నులకి ఒక నిబంధన చేసుకున్నాడట, కన్యకను చూడకూడదు ఎలా పడితే అలాగా. ఒక స్త్రీని ఎలా పడితే అలా చూడకూడదు అని కన్నులకు నిబంధన చేసుకున్నాడట. చూసారా ఎంత నీతండి. ఆ రోజుల్లో వాక్యం లేదు వాళ్ళ దగ్గర, ధర్మశాస్త్రం లేదు వాళ్ళ దగ్గర. ఒక స్త్రీని ఎలా చూడాలో తన కన్నులతో, ఏ బోధకుడు చెప్పలేదు యోబు దగ్గరకు వచ్చి. తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడంట. ఒక స్త్రీని ఒక అక్కగానే, ఒక తల్లిగానే చూడాలి. పెళ్ళి కాని స్త్రీలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. వాళ్ళని ఎలా చూడాలి? ఎలా చూస్తున్నానో తెలుసా? నేను నా కళ్ళకి నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడండి. నా కళ్ళకి నేను నిబంధన చేసుకున్నాను. ఏమండి ఇది సాధ్యమా? ధర్మశాస్త్రం ఉన్న కాలము కాదు మనది సర్వసత్య కాలం. మనం చెప్పుకుంటాం కదా సర్వసత్య కాలం అని. మనది ఏ కాలం చెప్పండి? సర్వసత్యం ఉన్న కాలం. సర్వసత్యం ఉన్న కాలంలో మన బ్రతుకు విధానం చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉందో. సర్వసత్యం కాలం కాదు, ధర్మశాస్త్ర కాలం కాదు. ధర్మశాస్త్రం లేని కాలంలో ఒక భక్తుడు తన కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడట. ఏంటా నిబంధన? ఒక కన్యకను నేను ఎలా చూస్తాను? ఒకవేళ నేను ఎలా పడితే అలా చూస్తే, చెప్తున్నాడు తనకు తాను చెప్పుకుంటున్నాడు, ఎలా పడితే అలా చూస్తే అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్యము ఏమగును. అంటే నా దేవునికి నేను అన్యాయం చేసిన వాణ్ణి. ఏమన్నాడండి? నా దేవునికి నేను అన్యాయం చేసిన వాణ్ణి అని మాట్లాడుతున్నాడు. అదొక్కటేనండి. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, 9వ వచనం, నేను నా హృదయంలో, ఎక్కడో బయట కాదు, హృదయం బయట తప్పు చేస్తే కాదు, హృదయం దగ్గర నుంచి స్టార్ట్ చేసి, కనీసం నా హృదయంలో కూడా పరస్త్రీని వ్యామోహిస్తే, ఏమంటున్నాడండి? పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాని ద్వారమును నేను పొంచి ఉన్న ఎడల. చూసారా, అలా నేను చెయ్యలేదయ్యా అంటున్నాడు. హృదయంలో కూడా కనీసం నాకు అలాంటి ఆలోచన కూడా రాలేదు. నా పొరుగు వాని భార్య విషయంలో హృదయంలో కూడా రాలేదు. ఏంటండి ఆయన ఏం మనిషి అండి అసలు ఆయన? ఏం మనిషి అండి ఆయన? ఆలోచించండి. అసాధ్యాలను సుసాధ్యాలుగా బ్రతికిన గొప్ప భక్తులు వాళ్ళు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంకా ఏం చెప్తున్నారో చూడండి. ఆ తర్వాత కిందకు వచ్చేయండి, 16వ వచనం ఏమంటున్నాడండి? బేదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలా. అంటే ఎవరైనా బేదలు వచ్చి, నువ్వు అన్నావు కదా ఎలీఫజు, ఆకలి కొని వారికి అన్నం పెట్టావా, నువ్వు అన్నావు కదా, నేను చెప్తున్నాను చూడు నేనేం చేశాను. ఏం చేశాడట ఆయన? బీదలకు ఇవ్వవలసింది నేనేమన్నా బిగపట్టలేదంటున్నాడు. నేను వాళ్ళ దగ్గర బిగపట్టలేదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏదైనా అడిగితే నేను సహాయం చేశానే తప్ప, నా దగ్గర లేదు ఇప్పుడు కాదు నేను అనలేదు అలాగా. బీదల విషయంలో నేను ప్రవర్తించిన ప్రవర్తన అది. ఆ తర్వాత ఏమన్నాడు? విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల. అంటే విధవరాలు నా ఇంటి గుమ్మాన్ని ప్రతిరోజు తొక్కుతూ, అయ్యా ఈ సహాయం చేయయ్యా,
ఈ సహాయం చెయ్యయ్యా, నాకు ఈ సహాయం చెయ్యయ్యా అని ఏమంటే అప్పుడప్పుడు చూడండి మనల్ని కొంతమంది తిప్పుతూ ఉంటారు. సహాయం చేయగలిగి కూడా రేపు రా, సాయంత్రం రా, ఒక గంట ఆగు, సహాయం చేయగలిగిన పరిస్థితుల్లో కూడా తిప్పుతూ ఉంటారు. వాళ్ళ కన్నులు క్షీణించిపోతూ ఉంటాయి. ఇస్తాడేమో, చేస్తాడేమో, వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, పాపం తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి మనం చేయగలిగి కూడా తిప్పుతామండి చాలామందిని. కానీ అలా ఆయన చేయలేదట. సహాయం కోసం నా దగ్గరికి ఏ విధవరాలైనా వస్తే నేను వాళ్ళ కన్నులు క్షీణించేటట్లుగా నేను చెయ్యలా నేను. ఆ తర్వాత ఏమన్నాడండి, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక్క. నా అన్నం ఏ భోజనం పెట్టాడట ఆయనకి, వాళ్ళకి? తల్లిదండ్రులు లేని వారికి ఏ భోజనం పెట్టాడట? నేను తినే దాంట్లో పెట్టాను. ఏదో చెడిపోయింది, మిగిలిపోయింది ఎట్లా, నేను నా అన్నం పెట్టాను. ఆయన నీతి కార్యాలు గుర్తు చేస్తున్నాడండి. నేను ఏం చేశానని ఇలా జరిగింది నా జీవితంలో అర్థం కాని పరిస్థితి తెలుసా? యోబు ఎందుకు ఎక్కువ బాధపడ్డాడు తెలుసా అండి? తనకు జరిగిన దాన్ని బట్టి కాదు, తనకు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బాధపడ్డాడు చాలా భయంకరంగా. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కదా, నా పిల్లలు ఎందుకు చచ్చిపోయారు? నేను ఏ తప్పు చేయలేదు కదా, నా ఆస్తులు ఎందుకు పోయినాయి? నేను ఏ తప్పు చేయలేదు కదా, నా శరీరం ఎందుకు ఇలాగైపోయింది అని బాధపడిన బాధే ఎక్కువండి ఆయనకి అర్థం కాని పరిస్థితులు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. నేను ఏం చేశానో చెప్తున్నాడు. ఏమండి, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల, నేను ఒక్కడనే తినలా భోజనం, ఇదిగో ఎంతో మందికి పెడుతూ తిన్నా, నేను ఎంతో మందికి భోజనం పెడుతూ నేను తిన్నాను, నేను ఒంటరిగా తినలేదు భోజనం. తర్వాత ఏమన్నాడండి, ఎవడైనాను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను. ఎవరైనా వస్త్రహీనులుగా చచ్చిపోవటం నేను చూడలేదు. నా కళ్ళతో ఎవరికైనా వస్త్రం లేకపోతే తీసుకొని వచ్చా, నేను వాళ్ళకి ఇచ్చా నేను. తర్వాత ఏమన్నాడండి, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. బీదలకు వస్త్రం లేకపోవటం నేను చూడలా, నా కళ్ళ ముందు కనపడితే నేను ఆగలా. ఆకలితో ఉన్నవారు నా కళ్ళ ముందు కనపడితే నేను ఆగలా. విధవరాళ్ళు నా దగ్గరకు వచ్చి చెయ్యి చాచితే నేను ఆగలా సహాయం చేయకుండా. నా ప్రవర్తనలో ఒక యథార్థత, నా నీతి, నా యథార్థత ఇంత గొప్పగా ఉంది అని చెప్తున్నాడండి. ఇవన్నీ కూడా అలాగే చెప్తున్నాడండి. ఏమండి, తండ్రి లేని వారిని నేను అన్యాయము చెయ్యలేదు. ఏమండి, నేను అలాగున చెయ్యలేదు. నా బాల్యము మొదలుకొని 22వ వచనం, నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. ఏమండి, ఆ తర్వాత దేవుడి దగ్గరికి వచ్చాడండి. 26వ వచనంలో, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతిగల నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయమందు రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకోలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రకృతికి నేను ఆరాధించలేదు, నా సృష్టికర్తనే నేను ఆరాధించాను. సూర్యుడు ఉదయాన్ని ఉదయిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు. కనీసం నా హృదయంలో కూడా వాళ్ళని ఆరాధించాలనే భావన నాలో లేదు. కనీసం నేను ముద్దు కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు సృష్టికర్త ఎవరో నాకు తెలుసు. నా దేవుడి విషయంలో తప్పు చేయలేదు, నా దేవుడి విషయంలో నేను తప్పు చేయలేదు, నా దగ్గర ఉన్న వాళ్ళ విషయంలో నేను తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నాడండి. ఇవన్నీ అందుకే మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని వల్లరా, ఏమంటే చూడండి ఒకసారి 30వ వచనంలో అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు. కనీసం నోటి వెంట కూడా పాపం చేయటానికి అతను నోరు తెరవలేదటండి. ఆలోచించండి, ఇతను ఏ కాలంలో ఉన్నాడు?
ధర్మశాస్త్రం లేని కాలంలో ఉన్నాడు. అర్థమైందా? ఈ కాలము, వాళ్ళు బ్రతికిన విధానము ఆలోచించినప్పుడు అండి, నిజంగా ఏంటి వీళ్ళు ఇంత గొప్పగా బతికారేంటి? ధర్మశాస్త్రం వచ్చింది, సర్వసత్యం వచ్చింది, మనం ఎందుకు ఇంత గొప్పగా బ్రతకలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉందండి. మన సహోదరుల పట్ల మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఒక మాట చెప్పాడండి శత్రువుల విషయంలో. 29 చూద్దాం. 29, నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను అంటే నా పొరుగువాడు, లేదా నన్ను నేను ద్వేషించకపోయినా నన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు కదా, ఏమండి? వాళ్ళకు వచ్చిన నాశనాన్ని బట్టి నేను ఎప్పుడు ఏం చేయలేదు? సంతోషించలేదు. నేను సంతోషించలేదు. నా శత్రువులు బాధపడుతున్నారని, లేదా నన్ను శత్రువుగా భావించిన వాళ్ళు బాధపడుతున్నారని నేను సంతోషించలేదు. ఆదాము చేసినట్లు మోసాన్ని దాచుకోలేదు. ఏమన్నాడండి? ఆదాము చేసినట్లు నా దోషమును 33వ వచనంలో ఆదాం దోషాన్ని దాచిపెట్టుకున్నాడు కదా. మొదటి మానవుడు ఆదాం. ఏమయ్యా పండు తిన్నావంటే నేను కాదు నా భార్య అన్నాడు కదా. అట్లా నేను నా దోషమును దాచుకోలేదు. అంటే ఇంత గొప్పగా నేను బతికాను, ఇంత గొప్పగా నేను బ్రతికితే నాకెందుకు వచ్చాయి అర్థం కాలేదు ఆయనకి. ఏమండి? ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ధర్మశాస్త్రం లేని కాలంలో ఇంత నీతిగా బతికాడు ఆయన. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? భూమి మీద నా సేవకుడైన యోబును నువ్వు చూసావా అని అడిగాడు అపవాదితో. అతడు ఎంత యథార్థవంతుడో తెలుసా, ఎంత నీతిమంతుడో తెలుసా అని అడిగాడండి దేవుడు. ధర్మశాస్త్రం లేని కాలంలో ఇంత నీతిగా బతికారా వాళ్ళు? మరి ధర్మశాస్త్రం ఉన్న కాలంలో ఎంతమంది తప్పులు చేశారండి ఇశ్రాయేలీలు? ఏమండి? సర్వసత్యం ఉన్న కాలంలో ఎంత తప్పు చేస్తున్నామండి మనమంతా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. లేని రోజుల్లో బాగా బతికినప్పుడు ఉన్న రోజుల్లో ఇంకెంత బాగా బతకాలి? ఏమండి? లేని రోజుల్లో అలా బ్రతికినప్పుడు, వాక్యం లేని రోజుల్లో, చెప్పేవారు లేని రోజుల్లో, ఏమీ లేని రోజుల్లో అలా బ్రతికినప్పుడు దేవుడు అంటే భయము, చెప్పేవాళ్ళు ఉన్నారు, వాక్యం మన దగ్గర ఉంది, దేవుని ఆవేదన తెలుసు మనకి, దేవుని మనసు ఏంటో తెలుసు మనకి, మనం ఇంకెంత బాగుండాలి? నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎన్నో విషయాల్లో సిగ్గుపడవలసిన అవసరం మనందరికీ ఉంది. అర్థమైందా? ఎన్నో విషయాల్లో దేవుణ్ణి బాధ పెట్టినటువంటి పరిస్థితులు మనందరికీ ఉన్నాయి. ఎందుకు తండ్రి నీ మాట మా దగ్గరకు వచ్చినా కానీ మేము అలాగా బ్రతకలేకపోతున్నాం, మేము అలాగా జీవించలేకపోతున్నాం, ఎందుకు అని ఈ రాత్రి దయచేసి ఆలోచించండి. ప్లీజ్ దయచేసి కొంచెం ఆలోచించండి. ఏమీ లేని రోజుల్లో వాళ్ళంతా శత్రువుల పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ, ఏమండి దేవుడి పట్ల కానీ ఇంతగా వాళ్ళు బ్రతికినప్పుడు, ఏమండి అన్నీ ఉన్నాయి. అంతకంటే సర్వసత్యంలో ఉన్నాం మనం, గొప్ప వాక్యంలో ఉన్నాం మనం. మరి మనం ఎలా బ్రతికితే బాగుంటుంది? వాళ్ళకంటే ఇంకా బాగా బ్రతకాలి కదా మనం, అవునా? కానీ అలాగెందుకు బ్రతకలేకపోతున్నాం? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. దేవుడు ఎందుకు వాక్యం ఇచ్చాడో చెప్పనా అండి? వాళ్ళకంటే బాగా బ్రతుకుతామని. నిజమండి, వాళ్ళకంటే గొప్పగా బ్రతుకుతామని దేవుడు మన చేతికి వాక్యం ఇచ్చింది. అందుకే ఇదిగో తప్పు చేసిన వాళ్ళని చూపించాడు, తప్పు చేయని మహానుభావుల్ని కూడా చూపించాడు. వీళ్ళందరినీ చూడండి మీరు. నాకు ఇష్టమైన జీవితం వీళ్ళది కనుక మీరు ఎలా బ్రతుకుతారు అనేది మన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. ఇవన్నీ మన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. అలా కళ్ళ ముందు పెట్టడమే కాదు, మనకి చక్కగా బోధ చేసే దైవజనులు ఎంతోమంది ఉన్నారు. మనకు ప్రతి నెల కావచ్చు, ప్రతి వారం కావచ్చు వాక్యం చెప్తున్నారు. మనం వింటున్నాం, లేదా మనం చదువుకుంటున్నాం, లేదా మనం వింటున్నాం. మరి వింటున్నప్పుడు
మనకు ఆ వాక్యాలు ఏమైపోతున్నాయి? ఏమండి, ఇలాంటి సభల్లో వింటున్నప్పుడు ఆ వాక్యాలు ఏమైపోతున్నాయి? వాక్యం మనం ఒకవేళ చదువుతున్నప్పుడు ఆ వాక్యాలన్నీ ఏమైపోతున్నాయి? నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతాం, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేస్తాం, నోరు తెరిస్తే ఏమండి ఎలా పడితే అలా జీవించేస్తూ ఉంటాం. ఒకసారి మనమంతా మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనమంతా అందరం ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని వల్లరా, వాక్యం దగ్గరుంటే సరిపోదండి. ఏమండి, దేవుడు మనం అప్పుడప్పుడు చాలామంది బోధకులు అంటూ ఉంటారు, ఏమండి జన్మతో పాపులండి అంటూ ఉంటారు. జన్మతో పాపం పెట్టాడు అని అంటున్నారు, కానీ అసలు వాక్యం లేని ఆ రోజుల్లో వాళ్ళకి ఎలా ఇంత నీతి వచ్చిందో తెలుసా మీకు? దేవుడు మంచిగా పంపించాడు కనుక, మనలో ఒక మనస్సాక్షి అనేది ఉంది కనుక. అర్థమైందా? మనలో ఏముంది? ఒక మనస్సాక్షి. ఏది తప్పు ఏది చెడు తెలుసుకునే ఒక మనస్సాక్షి మనలో పెట్టాడు దేవుడు. పాపం పెట్టాడు అంటున్నారు మీరు. దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎలా వాళ్ళు చేయగలిగారు? ఇదిగో ఒక స్త్రీని మనం ఇలా చూడకూడదు. ఎలా అనిపించింది యోబు గారికి? మనస్సాక్షి. దేవుడు మనసులో పెట్టాడు నీతి అనేది. ఎలా అనిపించింది? నిన్ను శత్రువుగా భావించిన వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను సంతోషించకూడదు. నీకు ఎలా అనిపించింది? నీ మనసులో పెట్టాడు నీతి. అర్థమైందా? ఒక విధవరాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు పో అని అనకూడదు. ఆమెకు ఏదైనా సహాయం చేయాలి. నేను ఎలా అనిపించింది? వాక్యం ఇవ్వలా దేవుడు? ఎలా అనిపించింది? నీలో పెట్టాడు ఒక నీతి, దాన్ని నువ్వు చంపేసుకుంటున్నావు. ఇదేం అవసరంలా, నీతి బాగా బతకడానికి ఇదేం అవసరంలా. అర్థమైందా? బాగా ఆలోచించండి. బైబిల్లో చూపించమంటారా? చూద్దాం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన ఎవరైనాను నీ భర్త వాక్యానికి అవిధేయుడైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే అన్నాడు. చూడండి, ఏమన్నాడండి అక్కడ? వాక్యము లేకుండానే. అంటే వాక్యం తెలిస్తేనే కదా ఇవన్నీ చేస్తాం మనం అనుకుంటున్నాం. వాక్యము లేకుండానే ఏమన్నాడండి? వాక్యము చెప్పకుండానే నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ భర్తను నువ్వు మార్చుకోవచ్చు అని బైబిల్లో దేవుడు రాయించాడు. అంటే వాక్యం చెప్పకుండానే మార్చొచ్చా? మార్చొచ్చు. ఏమండి? మార్చొచ్చు. ఎలా అన్నాడు? నీ పవిత్రమైన ప్రవర్తన. ఆ రోజు వాళ్ళు ఎలా? వారిలో పెట్టిన దేవుని నీతి, మనస్సాక్షి. బాగా ఆలోచించండి. మనస్సాక్షి వాళ్ళకి చెప్తుంది. వాళ్ళకే కాదు, నీకు చెప్పిద్ది, నాకు చెప్పిద్ది. ఏది తప్పు మనకేమి 66 పుస్తకాలు రానవసరంలా. మనకి చెప్పిద్ది ఏది తప్పు ఏది రైటు అనేది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దాన్ని చంపేస్తాము, ధర్మశాస్త్రాన్ని చంపేస్తాము, సర్వసత్యాన్ని చంపేస్తాం. చివరికి ఏది చేయాలంటే అది చేసేస్తాం. మన శరీరం ఏం చెప్తే అది చేస్తాం. అర్థమైందా? ప్రియమైన దేవుని వల్లరా, మనకి ఏం బోధ జరుగుతుందో అది మనస్సాక్షి కావచ్చు, అది ధర్మశాస్త్రం కావచ్చు, అది సర్వసత్యం కావచ్చు. మనకి ఏది నీతి నేర్పుతుందో ఆ నీతి ప్రకారంగా బ్రతకటమే దేవునికి కావాలి. అర్థమైందండి? దేవునికి కావాలి. ఇదంతా తెలుసుకుంటే నేను చేస్తానండి అంటే నీ వల్ల కాదు, అది నువ్వు చేయలేవు. బైబిల్ అంతా వస్తేనే నేను చేస్తానండి, బైబిల్ తెలియకపోతే ఎలాగండి అంటే దేవుడు చెప్పాడు. బైబిల్ లేకపోయినా నీ ప్రవర్తన బట్టి. ఏమంటే ఒక విషయం చెప్పమంటారా? మన దగ్గర అంటే బైబిల్ ఉంది, హైందవ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళు ఏమైనా బైబిల్ చదువుతారా? చదవరు. కానీ కొంతమంది చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తారో. మన వాళ్ళు ఎవరైనా గౌరవిస్తారండి తల్లిదండ్రుల్ని? అంటే అందరి గురించి మాట్లాడలేదండి, కొందరి కోసమైనా మాట్లాడుతున్నాను. ఏమండి? వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తారండి? వాళ్ళు బ్రతికిన విధానంలో ఎంత నీతిగా ఉంటారు?
ఎంత న్యాయంగా నడుచుకుంటారు. వాళ్ళ దగ్గర బైబిల్ ఉందా? లేదు. మరి ఎలాగ అనిపించింది వాళ్ళకి? వాళ్ళకి చెప్తుంది ఇది తప్పు, ఇది రైటు, వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు చేస్తున్నారు. బైబిల్ ఉందా, బైబిల్ లేదా కాదండి, మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? మనం ఏం చేస్తున్నాం. ఇంకా మనం గొప్పవాళ్ళం. దేవుని నీతంతా మనకు దేవుడు బైబిల్లో రాయించాడు. ఇంకా మనం గొప్పవాళ్ళం, ఇంకా మనం గొప్పవాళ్ళం. అయితే ఈ గొప్పతనాన్ని ఎటు తీసుకెళ్ళిపోతున్నాం మనం? ఒకసారి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఏమండి? ధర్మశాస్త్రం లేని రోజుల్లో ఈ అధ్యాయం అంతా చదువుకోండి మీరు. ఆ యోబు గ్రంథంలో అధ్యాయాలన్నీ, యోబు మాటలన్నీ అన్నీ చదువుకోండి. మీకు చెప్పింది కొంచెమే. ఆయన చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి, చాలా మంచి పనులు ఉన్నాయి. అంటే ఆ రోజుల్లోనే ఆయన గొప్పగా, నీతిగా, యథార్థంగా బ్రతికాడు. ఇప్పుడు దేవుడు అన్న మాట చూడండి ఒకసారి. యోబు గ్రంథం ముగించేస్తాను. యోబు గ్రంథం దేవుడు అన్న మాట, అతని గురించి దేవుడు అన్న మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడున్నాడు, అతడు యథార్థవర్తనుడు. న్యాయం, చట్టం లేదు కదా, ఎక్కడ న్యాయం? మనస్సాక్షి చెప్పే న్యాయం. అర్థమైందా? న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఒక మనిషి చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు అతని గురించి. మన గురించి చెప్పగలడా దేవుడు? మన గురించి ఏం చెప్తాడు దేవుడు మన గురించి? ఏమండి? ఏముందని చెప్తాడు? ఏం చేస్తున్నామని చెప్తాడు. ప్రియమైన దేవుని వల్లరా చెడుతనమును ఎంత గొప్పగా చెబుతున్నాడండి దేవుడు. చెడుతనమును విసర్జించాడు. ఇలా చదువుకున్నాం కదా, కన్నులకు నిబంధన చేసుకున్నాడట, నోటికి నిబంధన చేసుకున్నాడు, తన శరీరానికి నిబంధన చేసుకున్నాడు, తప్పు చేయకూడదు అని. అర్థమైందా? ఏమండి? ధర్మశాస్త్రం లేని కాలం, గొప్పగా బ్రతికిన భక్తులు, మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు ఇవన్నీ. ధర్మశాస్త్రం కంటే సర్వసత్యం కలిగిన వాళ్ళం మనం. ధర్మశాస్త్రం కంటే సర్వసత్యం కలిగిన వాళ్ళం. ఏమండి? ఇంకా చెప్పాలంటే దేవుడు క్షమించే కాలంలో ఉన్నాం. తండ్రి ఇదిగో నా పాపాన్ని క్షమించు అంటే క్షమించే కాలంలో ఉన్నాం మనం. కనుక దేవుని పిల్లలుగా మనం అందరం కూడా ఏదైతే దేవునికి విరోధమైనవి కళ్ళ ముందు కనబడుతున్నాయో, మన ప్రవర్తనలో కనబడుతుందో, వాటిని మనం తగ్గించేసుకొని పూర్తిగా తీసేసుకొని అవసరమైతే దేవుని కోసం గొప్పగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా?